హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్దూస్ వరల్డ్. జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల వల్ల, ఎన్నోసార్లు పడిన అనేక ఇబ్బందుల వల్ల కొన్ని సమయాల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. ఏమీ చేయలేని పరిస్థితిలో, ఏ అడుగు వేయలేని పరిస్థితుల్లో శక్తి విహీనమైన స్థితిలో ఉంటాం. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసం అన్న పదంలోనే ఆత్మ అన్న పదం ఉంది. మరి ఆత్మకు ఎంత శక్తి జాగృతమై ఉంటే అంతే విశ్వాసం ఉంటుంది. తక్కువ శక్తి ఉంటే తక్కువ విశ్వాసం, ఎక్కువ శక్తి ఉంటే ఎక్కువ విశ్వాసం. కాబట్టి వీలైనంతగా ఆత్మశక్తి పెరిగే సాధనలను చేస్తూ ప్రతిరోజు ఆత్మశక్తిని పెంచుకోవాలి. నిండుకుండా తొణకదు అన్న విధంగా అత్యంత సహజంగా ఆత్మవిశ్వాసంతో జీవించాలి. మనస్సు స్వభావం చంచలంగా ఉంటూ పలు విధాలుగా పరుగులు తీస్తూ ఉంటుంది. అది నిలకడ కలిగి ఉండదు. నిద్రలో కూడా కుదురుగా ఉండక ఏవో కలలు కంటూ ఉంటుంది. రకరకాల ఆలోచనలు మనసుని కలవరపరిచి బలహీనపరుస్తాయి. అయినా ఆధ్యాత్మిక పోరాటాన్ని ఆపకూడదు. మనసును నిగ్రహించడం కష్టమైనా అది చేయాల్సిందే, మరో మార్గమే లేదు. స్వర్గం అంటే మరేంటో కాదు, ఎప్పుడూ సంతోషంగా ఉండే వారి మనస్సే ఒక స్వర్గం. స్నానం అలసిన దేహాన్ని శుభ్రపరిచి హాయినిస్తుంది. మౌనం నీలో కోపాగ్నిని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది. ధ్యానం నీ అంతరాత్మను శుద్ధి చేసి దైవ మార్గాన్ని చూపిస్తుంది. మనస్సే మందిరం, మనోమూలం ఇదం జగత్ అన్నారు. ఆలోచనలు, వ్యవహారాలు, నడతకు మనస్సే మూలం. మనస్సే బంధానికి, మోక్షానికి కారణం. పట్టుకుంటే బాధ, వదిలిపెట్టగలిగితే విముక్తి. చంచల మనస్సుని నిశ్చితాత్మక బుద్ధిగా మార్చాలి. అప్పుడే స్థితప్రజ్ఞత వస్తుంది. వికారాల ప్రభావంలో మిడిసిపడే ప్రతి వాడికి నీడలా అశాంతి ఉండి వ్యధను కలిగిస్తుంది. మనస్సును తుడిచిన అద్దంలా ఉంచాలి. అప్పుడే అది ఆత్మలో లీనమవుతుంది. అంతరంగ శాంతికి ఆత్మతృప్తే ప్రధాన సాధనం. సౌజన్యం పెంపొందితేనే భవబంధాల అజ్ఞానం పోతుంది. మనస్సును జయించినవాడే మోక్షానికి అర్హుడవుతాడు. మీకెప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకిష్టం లేని సంఘటనలు జరిగినా ఇదంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వడానికి. శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చెయ్యడానికి, దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కాని నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను కూడా ఇంకా ఎక్కువ పవిత్రం చెయ్యడానికే ఇలా జరుగుతుందని గుర్తుంచుకోండి. మీ చుట్టూ జరిగే విషయాల గురించి ఎప్పుడూ చింతించకండి. సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం, అనవసరమైన పనులతో మీ కాలాన్ని వృధా చేసుకోవడం సరికాదు. ఆనందమయ జీవితానికి ఏకైక మార్గం ధ్యానం. ధ్యానం ఒత్తిళ్ల నుంచి, అలజడుల నుంచి బయటపడేస్తుంది. నాడీ మండలాన్ని, మీ మనస్సును పటిష్టం చేస్తుంది. శరీరం నుంచి విష పదార్థాలను తొలగించి అన్ని విధాలుగానూ మిమ్మల్ని సమర్థుల్ని చేస్తుంది. శరీరంలో తగ్గిపోయే శక్తిని నింపుకునేందుకు ఏకైక మార్గం ఈ ధ్యానం. ఒక శిష్యుడు తన గురువుపై గల అపార విశ్వాసంతో గురునామ స్మరణ చేస్తూ నీటి మీద నడుస్తూ వెళ్లసాగాడు. అది చూసిన ఆ గురువు, నా పేరులో ఇంతటి మహిమ ఉందా అని అహంకరించి నేను నేను అని ఉచ్చరిస్తూ ఆ నది దాటబోగా అందులో పడి మునిగిపోయాడు. విశ్వాసం అద్భుతమైన కార్యాలను సాధిస్తే అహంకారం వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. మనుషుల్లో మానవత్వం లేదని చింతించకండి. మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు. అందుచేత మానవత్వంపై నమ్మకం వదులుకోవద్దు. సంతలోపలికి వెళ్లే ముందు విపరీతమైన కోలాహలం వినిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి సంతలోకి ప్రవేశించాక కూరగాయల బేరసారాలు స్పష్టంగా వినిపిస్తాయి. అదేవిధంగా భగవంతునికి మనం దూరంగా ఉన్నప్పుడు పనికిరాని చర్చలు, వాగ్వివాదాలు చాలా వింటూ ఉంటాం. కానీ భగవంతుణ్ణి సమీపించి అనుభవంలోనికి తెచ్చుకున్నప్పుడే వాస్తవం ఏంటో బోధపడుతుంది. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు. ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరిచిపోతే కానీ బ్రతకలేం. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే గాని ఎదగలేం. అలలకు అలసట ఉండదు.
అలాగే ఆశలకు హద్దు ఉండదు. మన జననంతో బంధాలు కలుస్తాయి, మన మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయి. మంచి చెడుల సంగమమైన ఈ జీవితంలో కీర్తి ప్రతిష్టలే శాశ్వతం కాని సిరి సంపదలు కాదు. భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన వరం మానవ జీవితం. ప్రాపంచిక సుఖమనేది ఓ రంగుల కల, అదే జీవితమని భ్రమిస్తున్నాం. మన జీవితం వెనుక ఆత్మ యొక్క మహాజీవితం ఉన్నదని గ్రహించాలి. దేహానికి కాకుండా దేవునికి బానిస కావాలి. వికారాలైన అరిషడ్వర్గాలకు లొంగక మనస్సును నిగ్రహించి మనల్ని మనం పరిశీలించుకుంటూ జీవనం గడపాలి. శాంతి, పవిత్రత, ఆనందం, తృప్తి ఇవే సంపదలని గ్రహిస్తే మనిషి జన్మకు ముక్తి లభించినట్లే. అలలు తగ్గాక స్నానం చేద్దామనుకున్నాడట ఒకడు సముద్రాన్ని చూస్తూ. బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదించుకుందాం అనుకున్నాడట ఇంకొకడు. మొదటివాడు ఎప్పటికీ స్నానం చేయలేడు, రెండోవాడికి ఎప్పటికీ జ్ఞానం రాదు. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. అసూయ, అహంకారం, అజ్ఞానం, పెత్తనంతో తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, తన తోటివారిని చెడువైపు వెళ్లేలా ప్రోత్సహించడం, పరుల సొమ్ముపై ఆశపడడం, అందని వాటి కోసం పరుగెత్తడం, పేరు కోసం తపనపడడం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు. ఎంత శ్రమపడ్డా, ఎన్ని అనుభవించినా, ఎంత పోగు చేసినా ఒకనాటికి మృత్యువు అనేది అన్నింటినీ బలవంతంగా విడిచిపెట్టి రమ్మంటుంది. అది తెలిసి కూడా అన్యాయం, అక్రమాలకు పాల్పడి సంపాదన పేరుతో ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు. కష్టపడి సంపాదించిన అన్నింటినీ విడిచిపెట్టి జీవుడు దుఃఖంతో, బాధతో, ఏడుస్తూ దీనంగా, హీనంగా, ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే మనం తీసుకెళ్లేది ఈ జీవితంలో కోరి తెచ్చుకున్న పాపపుణ్య కర్మల మూటలను మాత్రమే. ఇది తెలుసుకున్నవాడు మనిషి మనిషిగా బ్రతుకుతాడు. బ్రతికినంతకాలం ప్రతి మనిషి కొన్ని మానవతా విలువలను పాటిస్తూ బ్రతకాలి. సాటి మనిషికి సహాయం చేయడం, కష్టాల్లో అయిన వారికి, నమ్ముకున్న వారికి అండగా ఉండడం, కళ్ల ముందు అధర్మం జరుగుతుంటే ఆపడం, స్నేహం పేరుతో మోసం చేయకుండా ఉండడం, సమాజాన్ని ప్రేమించడం, తల్లి, తండ్రి, భార్యాభర్త, అన్న, అక్క, చెల్లి మరియు పౌరునిగా తమ ధర్మాలను నిర్వర్తించడం. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండవది సంతృప్తి. ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు అమితమైన ఆనందాన్ని అనుభవిస్తారు. కాబట్టి శరీరంపై కాకుండా మనస్సుపై శ్రద్ధ చూపండి. ప్రశాంతంగా, తృప్తిగా జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు.